వరంగల్ జిల్లాలో ఆ పోలీస్ అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. ఫిర్యాదుదారులు సహా ఇతర సామాన్య ప్రజల పట్ల సదరు అధికారి వ్యవహరిస్తున్న దురుసు ప్రవర్తన వరుస వివాదాలకు దారితీస్తోంది. అతనే వర్ధనపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ చందర్. ఈ అధికారి వర్ధనపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి పట్టుమని 10 నెలలు కూడా గడవలేదు. కానీ ఆయన ప్రవర్తన వ్యవహార శైలి నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నిన్న రాత్రి వరంగల్ కాశీబుగ్గ నుండి రామవరం గ్రామానికి బాలకృష్ణ అనే వ్యక్తి 2 పిల్లలు భార్యతో కలిసి బైక్పై వెళుతున్నాడు. వర్ధనపేట శివార్లో రాత్రి 8 గంటల ప్రాంతాన అతన్ని పోలీసులు ఆపి అతని భార్య 2 పిల్లల ముందే దురుసుగా ప్రవర్తించి ఎస్ఐ చందర్ బూతులతో రెచ్చిపోయాడు. అంతేకాకుండా రాత్రి వేళ 2 పిల్లలు సహా భార్య భర్తలను నలుగురిని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వారు ప్రయాణించిన ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా జిల్లా స్థాయిలో ఎస్ఐ ప్రవర్తనపై జోరుగా చర్చ సాగుతోంది. రాత్రి వేళ సంఘటనా స్థలం నుండి బాధితులు మాట్లాడిన వీడియోలు వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో రాయపర్తి మండలం తిరుమలయ్యపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ తన చిన్న కుమారుణ్ణి వర్ధనపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో అతని పట్ల సైతం ఈ అధికారి దురుసుగా ప్రవర్తించి బూతులతో రెచ్చిపోయి సుమారు 3 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. అంతేకాదు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళపై చేయి చేసుకోవడం, వాహనాల తనిఖీ పేరుతో ఈయన వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి ఉప్పరపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఒక్కసారిగా బూడిద లారీలను ఆపడంతో ఒకదాని వెనుక ఒకటి 3 లారీలు ఢీకొని డ్రైవర్ క్లీనర్లకు తీవ్ర గాయాలు కాగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా 1 కాదు 2 కాదు, ఆ సారు వర్ధనపేటలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు వార్తాపత్రికలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా నిలుస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు అధికారిపై దృష్టి సారించి ప్రజలపై ఆయన గారి దురుసు ప్రవర్తనకు కళ్లెం వేయడంతో పాటు సంస్థాగత చర్యలు తీసుకుంటేనే పోలీసులపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. నేను వరంగల్ నుంచి బయలుదేరిన మా అత్తగారింటికి వెళ్తున్నా. వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నాయి సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా చేయండి సార్ అని మాట్లాడినా. ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేయాలి సార్. దీన్ని కొంచెం మీరు గమనించి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం భావించి మీరు అన్ని విధాలుగా చేయాలని నాది అభివందన సార్. చెప్పు ఆంటీ మాట్లాడి నుంచి వస్తాను అన్నయ్య. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బా అని వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్సుకు వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డేసిండు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్న సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలు అడ్డం పెట్టింది సార్. కాలు అడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. అరే లంచోడుక దిగురా బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన. అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతుంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. మా తిమ్మలయ్యపల్లి రాయపర్తి మండలం. మా పెద్ద అబ్బాయికి జ్వరం వస్తే హాస్పిటల్ కానీ వస్తున్నాం సార్. వస్తుంటే బండి ఆపిల్ కాళ్ళ పడ్డ కూడా వేయించి పెడతారు సార్. మన వద్దంపేట సార్, ఆ సార్ పేరు కూడా నాకు తెలియదు సార్. అట ఆపిల్
నా చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు, ఏడతా అంటే కూడా నన్ను స్టేషన్ తీసుకున్నాను సార్. కాళ్ళ మీద పడ్డ కూడా నన్ను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాను సార్. అంతే. మా చిన్న అబ్బాయి ఏడతా అంటే కూడా అసలే ఇచ్చి పెట్టలేదు సార్. నేను జీతం ఉందా సార్ డ్రైవర్గా.